జై బీసీ. గౌరవనీయులు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, గౌరవనీయులు సుప్రసిద్ధ న్యాయ కోవిదులు, రాజ్యాంగం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి బీసీ సమాజాన్ని చట్టపరమైనటువంటి విషయాల్లో అవగాహన కల్పిస్తున్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఊరు వాడ తిరుగుతూ సామాజికంగా అన్ని వర్గాల వారిని చైతన్యపరచడంలో ముందున్నటువంటి సోదరులు విశారదన్ మహారాజ్ గారు, గౌరవనీయులు బాలరాజు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ బీసీ సంఘాల పెద్దలందరికీ ఈ సందర్భంగా దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వ్యవస్థకు ఈ వేదిక నుండి బీసీ బిడ్డగా మీది నాదైనటువంటి నినాదం మేం బిచ్చగాళ్ళం కాదు, జాగ్రత్త అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అనేక మోసాలు, అనేక ద్రోహాలు, అనేక కుట్రలు గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల పరంపరను చూస్తూ ఉంటే ఈ దేశంలో బీసీలు రాజ్యాధికారంలోకి రాకుండా జరిగినటువంటి కుట్ర, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అగ్రకులాలు ఆధిపత్య కులాలుగా మారి రాజ్యాధికారాన్ని వారి హక్కుభుక్తం చేసుకొని రాజ్యాధికారాన్ని హక్కుభుక్తం చేసుకోవడం ద్వారా సంపద మీద ఆధిపత్యం, సంపద వాళ్ళ కబంధ హస్తాల్లో కేంద్రీకృతమయ్యేటువంటి పరిస్థితుల్ని సృష్టించి ఏదో ఒకరోజు ఒక జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఏదో ఒకరోజు ఒక చిరంజీవి గారు, ఒక విశారదన్ మహారాజ్ గారు లాంటి వాళ్ళు బీసీలను ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మా రాజ్యాధికారానికి ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి రాజ్యాధికారంతో పాటు సంపదను కూడా వాళ్ళ కబంధ హస్తాల పాలు చేసి, నేను ప్రత్యక్ష సాక్షిని 82లో వచ్చినటువంటి ఒక పార్టీలో నేను సభ్యుడిగా చేరితే ఆ రోజు ఎమ్మెల్యే కావడానికి అయినటువంటి ఖర్చు 1 లక్ష రూపాయలు మాత్రమే. ఈరోజు 50 కోట్లు అయితే ఎమ్మెల్యే గారైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు అనంటే ఏ రోజైనా సమాజంలోని మెజార్టీ వర్గాల ప్రజల్లో చైతన్యం వచ్చి మా పైన తిరుగుబాటు, మమ్మల్ని అధికారం నుండి తోసివేసేటువంటి ప్రయత్నం చేస్తే కులాల పేరిట, మతాల పేరిట లేదా ఆర్థిక పరమైనటువంటి బలహీనతల పేరిట వాళ్ళను చీల్చి రాజ్యాధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనేటువంటి కుట్ర కొనసాగుతున్నది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఎవరు రాజ్యాధికారంలోకి రావడానికైనా మనం కారణమైనటువంటి మనం దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టి మళ్ళీ మా సమస్యలు పరిష్కరించబడడం లేదు అనేటువంటి రోడ్న పడేటువంటి పరిస్థితిని కల్పించింది. కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. బహుశా నేను ఈరోజు ఈ వేదిక నుండి నేను భావిస్తా ఉన్నా, ఈ ధర్నా చౌక్ చరిత్రలో ఈరోజు బీసీల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించి న్యాయం జరగడం కోసం బీసీలతో పాటు మా ఎస్సీ ఎస్టీ పెద్దలు సోదరులు కూడా వేలాదిగా తరలి రావడం జరిగింది. ఇది ధర్నా చౌక్ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. నేను ఎక్కడో పుస్తకంలో చదివిన బెర్ముడా ట్రయాంగిల్ ఉంది, దాని మీద పోయేటువంటి అన్నీ కూడా మాయమవుతా ఉన్నాయి. మనం ఈరోజు ఒక శక్తిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాం. మళ్ళీ ఆ ఇందిరా పార్క్ దాటి మెయిన్ రోడ్డుకు పోతే ఎవరు వాళ్ళుగా విడిపోతున్నాం, చీలిపోతున్నాం, అసలు విషయం అటకెక్కిస్తా ఉన్నాం. ఒక సందేశం, ఒక స్ఫూర్తి, ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు దానిలో భాగస్వాములమైనటువంటి మనం ఆ పవిత్రతను అర్థం చేసుకొని ఆ పవిత్రతకు న్యాయం చేసేటువంటి చైతన్యాన్ని సంతరించుకున్నప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి
మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజు తమిళనాడు పోవడానికి నా నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆదేశం మేరకు మేము పోతే చాలా స్పష్టమైనటువంటి స్టడీ చేయడం జరిగింది. 9th షెడ్యూల్లో చేర్చడం మాత్రమే పరిష్కారం అనేటువంటి విషయం. ఆ రోజు నుండి ఎక్కడ ఏ సందర్భంలో మేము మాట్లాడినా ఈ సమస్యకు పరిష్కారం 9th షెడ్యూల్లో చేర్చడం మాత్రమే. ఎవరు 42% రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నా వారితో ఏకీభవిస్తూనే గతంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా శాసనమండలిలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు మేము మా సంపూర్ణ సహకారాన్ని తెలియజేస్తూనే ఢిల్లీ మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి గురించి కూడా సూచనలు చేయడం జరిగింది. తద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ ఇవాళ అధికార పార్టీ ఎటువంటి టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యల ద్వారా తెలంగాణ బీసీ సమాజాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదో మనమందరం సాక్షిభూతులం. కాబట్టి నాకు అర్థం కాని విషయం, ప్రపంచంలో ఎక్కడ కూడా మైనారిటీ పాలితులు మెజారిటీ పాలకులు విచిత్రమైనటువంటి పరిస్థితి. 70-80 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో మెజారిటీ వాళ్ళు పాలితులై మాకు 42% ఇవ్వండి, మాకు ఇంకో శాతం ఇవ్వనటువంటి అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నాం. ఎవరైతే యాచించాలో వారు ఇచ్చే వాళ్ళుగా మారిళ్ళు, ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు యాచించేటువంటి దుర్మార్గం కొనసాగుతున్నది. కాబట్టి దీనికి చరమగీతం పాడి భారతదేశంలో బీసీల రాజ్యం స్థాపించబడేటువంటి కోణంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈ దేశానికి సంబంధించినటువంటి బీసీలు నాకు కూడా అవగాహన ఉంది. తెలంగాణలో కానీ దేశంలో కానీ మనం 4 రకాలైనటువంటి బీసీలో ఉన్నాం. ఒకటి, రాజ్యాధికారంలో అప్పుడప్పుడు వాటా అనుభవిస్తున్నటువంటి కులాలు ఉన్నాయి. రాజ్యాధికారంలో వాటా ఎప్పుడో ఒకసారి ప్రాతినిధ్యం ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. రాజ్యాధికారంలో అసలే ప్రవేశం లేనటువంటి కులాలు ఉన్నాయి. రాజ్యాధికారం అనేది ఒకటి ఉన్నది అని తెలియని కులాలు కూడా ఉన్నాయి. అందుకనే అందరికీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు బీసీ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళమందరం రేపు రాబోయే రోజులలో ఉద్యమాల్లో కానీ కార్యాచరణలో కానీ కార్యక్రమాల్లో కానీ అన్ని వర్గాలను భాగస్వాములు చేసుకోవడం ద్వారా వాళ్ళకు కూడా వాళ్ళ వాటా సంపూర్ణంగా దక్కుతుంది అనేటువంటి విశ్వాసాన్ని కల్పించడం ద్వారా ఏకకాలంలో ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, ఏకకాలంలో ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ఏకకాలంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డను తట్టేటువంటి కార్యాచరణతో ముందుకు సాగినప్పుడే ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ నిర్ణయాధికారాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి మనం మన చైతన్యం ద్వారా మన వాళ్ళను గెలిపించుకునేటువంటి స్థితికి, శాసించేటువంటి స్థితికి వచ్చేటువంటి ఏ కార్యాచరణకైనా పార్టీగా వ్యక్తిగతంగా సంపూర్ణంగా కలిసి పనిచేద్దామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఈడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆత్మవిశ్వాసంతో పోదాం. గుండె మీద చేయి వేసుకొని ఇది మన జీవితంలో లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కార్యక్రమంగా పవిత్రంగా భావించి ముందుకు సాగినప్పుడు మాత్రం మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతాం. సమస్యలు అడ్డంకులు ఎన్నెదురొచ్చినా ఛేదించి విజయాన్ని సాధించేంత వరకు మనం అందరం సమిష్టిగా ముందుకు సాగుదామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.